అందరికీ నమస్కారం. ఈరోజు వార్తాపత్రికల్లో మనం చూసినటువంటి ప్రధానమైనటువంటి వార్త ఏంటంటే, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే తన తండ్రి యొక్క ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయలు క్విడ్ ప్రోకో ద్వారా తాను సృష్టించినటువంటి సంస్థల్లోకి నిధులు మళ్లించుకున్నాడో, వందల వేల ఎకరాల భూముల్ని పరిశ్రమల స్థాపన పేరుతో తనకి కావలసినటువంటి కంపెనీలకి దారాదత్తం చేసి దానికి ప్రతిఫలంగా క్విడ్ ప్రోకో ద్వారా జగతి పబ్లికేషన్స్ కానివ్వండి, ఇందిరా టెలివిజన్ కానివ్వండి, సండూర్ పవర్ కానివ్వండి, ఇటువంటి అనేక కంపెనీల్లోకి క్విడ్ ప్రోకో ద్వారా సొమ్ముల్ని ఏ విధంగా చేరవేసుకున్నాడో మనందరం కూడా చూసాం. అనేక సిబిఐ ఏడీ కేసులు ఇప్పటికీ కూడా నడుస్తూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణే బ్రహ్మణి స్టీల్స్. మరి కడప జిల్లాలో తానేదో కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించడం కోసం, ఉపాధి కల్పించడం కోసం పెద్ద పరిశ్రమని తీసుకువస్తున్నానన్న ఒక భ్రమని సృష్టించి ఆ రోజున దాదాపుగా 14,000 ఎకరాల భూముల్ని ఆ రోజున బ్రహ్మణి స్టీల్స్కి కట్టబెట్టినటువంటి వైనం. అంటే పరిశ్రమల స్థాపన ముసుగులో జగన్ రెడ్డి ఏ విధంగా లూటీ చేశాడన్నదానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ బ్రహ్మణి స్టీల్స్. మొన్న మధ్యనే మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కడప జిల్లాలో మరి జిందాల్ కంపెనీ వారి సహకారంతో ఏర్పడుతున్నటువంటి స్టీల్ ప్లాంట్కి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగినటువంటి కార్యక్రమాన్ని మనం కళ్ళారా చూసాం. ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, నరేంద్ర మోదీ గారి సహకారంతో పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తూ, సంపద సృష్టిస్తూ ఒక ఉపాధి విప్లవానికి నాంది పలికితే, నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి అవిశ్రాంతమైనటువంటి కృషి వల్ల ఈ రోజున పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే ఒక ఉపాధి విప్లవం ఈ రోజున మన కళ్ళెదురుగుండా కనపడుతూ ఉంటే, గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కానీ, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ ఉపాధి సృష్టి పేరుతో లూటీ జరిగినటువంటి పరిస్థితికి బ్రహ్మణి స్టీల్స్ వ్యవహారమే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఒక్కసారి మనం దీని పూర్వాపరాల్లోకి వెళ్ళినట్లయితే, మరి కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో 14,000 ఎకరాల భూమిని, జమ్మలమడుగు దగ్గర 14,000 ఎకరాల భూమిని ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జీవో నంబర్ 785 డేటెడ్ 8/6/2007 ద్వారా ఆ రోజున బ్రహ్మణి స్టీల్స్కి కేటాయించడం జరిగింది. ఎవరిది ఈ బ్రహ్మణి స్టీల్స్ అని ఒక్కసారి మనం కనుక, ఈ బ్రహ్మణి ఇండస్ట్రీస్ అన్నది ఒక్కసారి కనుక మనం పరిశీలించినట్లయితే, మరి ఓబులాపురం మైనింగ్ కంపెనీ, గాలి జనార్దన్ రెడ్డి, మరి ఇతర ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఓబులాపురం మైనింగ్ కంపెనీ వెనుక మరి అదే వ్యక్తులు ఆ రోజున బ్రహ్మణి ఇండస్ట్రీస్ పేరుతో ఒక స్టీల్ ప్లాంట్, బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక ప్రతిపాదన తీసుకొచ్చి 14,000 ఎకరాలు జీవో నంబర్ 785 ద్వారా అత్యంత కారు చౌకగా ఆ రోజున తీసుకోవటం జరిగింది. ఎకరానికి మనం చూసినట్లయితే కేవలం ఆ రోజున 18,500 రూపాయలండి. ఎకరం 18,500 రూపాయలకి దాదాపుగా మరి 14,000 ఎకరాల భూమి, దానిలో 10,760 ఎకరాలు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో, అదేవిధంగా 3,115 ఎకరాల భూమి విమానాశ్రయ నిర్మాణం పేరుతో 14,000 ఎకరాల భూమి
కేవలం ఎకరం 18,500 రూపాయలకే కట్టబెడుతూ మరి జీవో నంబర్ 785 ఆ రోజున రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జీవో ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే స్టీల్ ప్లాంట్ పేరుతో కేటాయించినటువంటి భూమి ఏదైతే ఉందో 10,760 ఎకరాలు, ఎకరం 18,500 చొప్పున మనం లెక్కేస్తే కేవలం 20 కోట్ల రూపాయలండి. కేవలం 20 కోట్ల రూపాయలకి 10,760 ఎకరాల భూమి స్టీల్ ప్లాంట్ పేరుతో కట్టబెడితే ఈ రోజుకి కూడా ఒక్క ఇటుకరాయి కూడా దానిలో పెట్టని పరిస్థితిలో ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ భూమిని తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకోవటం జరిగింది. ప్రజల సొత్తు ఏదైతే ఉందో, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి ఏదైతే ఉందో, మరి జగన్మోహన్ రెడ్డి యొక్క లూటీకి బలైపోయినటువంటి దాదాపుగా 14,000 ఎకరాల భూమి ఏదైతే ఉందో దానిని కడప జిల్లా కలెక్టర్ గారు చెరుకూరు శ్రీధర్ గారి ఆదేశాల ద్వారా ఇవాళ న్యాయస్థానాల్లో ఉన్నటువంటి అన్ని ఆటంకాలు తొలగించుకొని ఈ రోజున మళ్ళీ కూడా ప్రభుత్వ ఆస్తిగా, ప్రజల ఆస్తిగా మారినటువంటి పరిస్థితి ఇవాళ మనం గమనించాలి. ఆ రోజున తమ ఖజానాన్ని నింపుకోవడం కోసం, తమ జేబులు నింపుకోవడం కోసం పెట్టుబడుల పేరుతో 1,000 ఎకరాల భూమిని తనకి కావలసినటువంటి వ్యక్తులకి దారాదత్తం చేసి దోచిపెట్టి క్విట్ ప్రోకో ద్వారా మళ్ళీ కూడా తన ఖాతాల్లోకి సొమ్ము మళ్లించుకుని ఒక్క ఇటుకరాయి కూడా పెట్టకుండా, ఒక్క ఉద్యోగం కూడా సృష్టించకుండా ఆనాటి భూ కేటాయింపులు ఏవైతే జరిగాయో ఆ భూమిని మళ్ళీ కూడా అటువంటి భూబకాసురుల కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పిస్తూ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వెనక్కి తీసుకుని మళ్ళీ దాన్ని ప్రజల ఆస్తిగా, ప్రభుత్వ ఆస్తిగా మార్చినటువంటి సందర్భం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజున మీరు చూసినట్లయితే జరిగినటువంటి పరిణామాల క్రమం, జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఆ రోజున వ్యవహరిస్తూ ఒక అనాథరైజ్డ్ పవర్ సెంటర్గా మారిపోయి, ఒక డిఫాక్టో సీఎంగా మారిపోయి ఆ రోజున అన్ని వ్యవహారాల్లో ఏలు పెడుతూ అనేక అక్రమాలకి పాల్పడినటువంటి సంగతి ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. దానిలో ప్రధానమైనటువంటిది ఓబులాపురం గనుల్లో జరిగినటువంటి అక్రమ తవ్వకాలు, ఓబులాపురం మైనింగ్ కంపెనీ, అదేవిధంగా ఈ బ్రహ్మణి స్టీల్స్ యొక్క ఏర్పాటు. 10/6/2007 బ్రహ్మణి స్టీల్స్కి మరి శంకుస్థాపన జరిగింది. దానికి ముందే నేను చెప్పినట్టు 8/6/2007 మరి జీవో నంబర్ 785 ద్వారా 10,760 ఎకరాల భూమి కేటాయింపు జూన్ 8, 2007 జరిగితే 8/6/2007 జీవో విడుదల చేస్తే 10/6/2007 శంకుస్థాపన కూడా చేసినటువంటి కార్యక్రమం. ఆ శంకుస్థాపన కార్యక్రమంలో స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నటువంటి చిత్రం. ఆ రోజున ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి హోదా ఏంటి, అధికారిక హోదా ఏంటి? ఆ రోజుకి ఆయన ఉన్న ఒక ఎంపీయా, ఒక ఎమ్మెల్యేనా, ఒక మంత్రా? ఏ హోదాలో? ఒక అధికారిక కార్యక్రమంలో ఏ హోదాలో పాల్గొన్నాడు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారి ఎంపీ అయింది 2009లో. మరి జూన్ 10, 2007 జరిగిన బ్రహ్మిణి స్టీల్స్ శంకుస్థాపన కార్యక్రమంలో ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పక్కన నుంచి కొబ్బరికాయ తీసుకుని కొబ్బరికాయ కొడతా ఉన్నాడు. ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఆ రోజున మిగతా క్యాబినెట్ మంత్రులందరినీ పక్కన నెట్టి అన్నీ తానే శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏ విధంగా నడిపించాడో చూడండి. వాట్ మిస్టర్ జగన్ రెడ్డి, మిస్టర్ జమోరే, ఏంటి మీకు ఆ ఇంట్రెస్ట్? ఏ హోదాలో మీరు పాల్గొన్నారు? ఏ హోదాలో ఏంటి మీకు ఆ ఇంట్రెస్ట్ అని ఒకసారి ఆలోచిస్తే క్విట్ ప్రోకో మీ ఇంట్రెస్ట్ సార్. బ్రహ్మణి స్టీల్కి ఆ రోజున ఊరికనే కేవలం ఎకరా 18,500 రూపాయలకి 10,400 ఎకరాల భూమి ఊరికనే ఇచ్చారా మీరు? దేనికి ఇచ్చారు? దేనికి అంటే ఓబులాపురం మైనింగ్ కంపెనీలో ఏదైతే మైనింగ్ జరుగుతూ ఉందో దానికి సంబంధించి 50% మరి మీ బినామీలకు, మీ ఆప్తులకు చెందినటువంటి కంపెనీ అయినటువంటి రెడ్ గోల్డ్ ఎంటర్ప్రైజెస్, ఆర్ఆర్ గ్లోబల్, రెడ్ గోల్డ్, ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు, జమోరీ గారు గుర్తుంది కదా? ఆర్ఆర్ గోల్డ్ ఏంటో, ఆర్ఆర్ గ్లోబల్ ఏంటో, రెడ్ గోల్డ్ ఏంటో, ఈ కంపెనీలు ఎవరై సార్? మీ ఆత్మ, మీ తాడేపల్లి ప్యాలెస్ గుమస్తా సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడైనటువంటి సజ్జల దివాకర్ రెడ్డికి చెందినటువంటి ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్
మరియు రెడ్ గోల్డ్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఈ కంపెనీలు ఉన్నాయో దీనిలో ఉన్నటువంటి రెడ్ గోల్డ్ ఎంటర్ప్రైజెస్కి ఓబులాపురం మైనింగ్ కంపెనీ వాళ్ళు మైనింగ్ చేసేటటువంటి ఐరన్ ఓర్ ఏదైతే ఉందో దానిలో 50% ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఎంటర్డ్ ఇంటూ అన్ అగ్రిమెంట్ with Red Gold Enterprises to deliver to them 50% or half the quantity of the mined ore at cost price. ఓబులాపురం గనుల్లో తవ్వకాలు చేసి దాని ద్వారా వచ్చినటువంటి ఐరన్ ఓర్ ఏదైతే ఉందో 50% ఈ రెడ్ గోల్డ్ ఎంటర్ప్రైజెస్కి చెందుతుంది. రెడ్ గోల్డ్ ఎంటర్ప్రైజ్కి ఇవ్వాలి అని చెప్పి ఇదిగోండి మీరు చేసుకున్నటువంటి ఆ రోజున జరిగినటువంటి అగ్రిమెంట్ కాపీ. అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి సజ్జల బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సజ్జల బ్రదర్స్, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల దివాకర్ రెడ్డికి చెందినటువంటి ఆర్ఆర్ గ్లోబల్ రెడ్ గోల్డ్ ఎంటర్ప్రైజ్ ఏవైతే ఉన్నాయో వాటికి ఓబులాపురం గనుల్లో వచ్చేటటువంటి ఐరన్ ఓర్లో 50% ఇవ్వాలని చెప్పి ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ అగ్రిమెంట్ కాపీ చూపిస్తా ఉన్నా. దీనికి ప్రతిఫలంగా 18,500 రూపాయల ఎకరానికి అత్యంత కారు చౌకగా మరి మీరు దాదాపుగా 10,000 ఎకరాల భూమిని బ్రహ్మిణి స్టీల్స్కి కట్టబెట్టిన మాట వాస్తవం కాదా ఆ రోజున? మరి ఈ రకమైనటువంటి పనులు చేసినందుకే కదా మీకు చెందినటువంటి జగతి పబ్లికేషన్స్ ఖాతాలోకి మరి దాదాపుగా 44 కోట్ల రూపాయల సొమ్ములు, అదేవిధంగా ఇందిరా టెలివిజన్ ఖాతాలోకి 30 కోట్ల రూపాయల సొమ్ములు, ఇవన్నీ కూడా మరి ఆర్ఆర్ గ్లోబల్ ఏదైతే ఉందో వాళ్ళు డబ్బులు నేరుగా మీ ఖాతాలోకి వేసిన మాట వాస్తవం కాదా? మీ దిక్కుమాలిన అవినీతి పత్రిక సాక్షి జగతి పబ్లికేషన్లోకి 44 కోట్లు ఊరికనే ఆర్ఆర్ గ్లోబల్లో నుంచి దేనికి వచ్చాయి సార్? మీ బురద ఛానల్ సాక్షిలోకి, ఇందిరా టెలివిజన్లోకి 30 కోట్ల రూపాయలు ఆర్ఆర్ గ్లోబల్లో నుంచి దేనికి వచ్చాయి సార్? ఎందుకు అంటే ఇదిగో ఓబులాపురం మైనింగ్ కంపెనీలో 50% మీ బినామీలకి కట్టబెట్టినందుకు మీరు బ్రహ్మణి స్టీల్స్కి సంబంధించి 10,000 ఎకరాల భూమి కారు చౌకగా ఇస్తే బ్రహ్మణి ఇండస్ట్రీ స్టీల్స్ యాజమాన్యం ఏం చేశారో ఇదే భూమిని బ్యాంకులో తాకట్టు పెట్టి 350 కోట్ల రూపాయల రుణాన్ని ఆ రోజున బ్యాంకులో తీసుకున్న మాట వాస్తవం కాదా? అంటే మీరేమో ఎకరానికి 18,500 చొప్పున కారు చౌకగా భూములు ఇచ్చేస్తారు. 10,000 ఎకరాల భూమి కేవలం 20 కోట్లకి ఇచ్చేస్తారు. అదే భూమిలో కొంత భాగాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి 350 కోట్ల రూపాయలు డబ్బులు తీసేసుకుంటారు. ఆ డబ్బుల్ని వివిధ మార్గాల ద్వారా, వివిధ షెల్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీల ద్వారా ఇచ్చినటువంటి భూమిలో ఒక్క ఇటుకరాయి కూడా పెట్టకుండా వివిధ మార్గాల ద్వారా వాటిని పక్కదారి పట్టిస్తారు. మీ బినామీ కంపెనీలు, మీ నమ్మిన బంట్లు, మీ ఆత్మలకు చెందినటువంటి కంపెనీల ద్వారా మళ్ళీ మీ జగతి పబ్లికేషన్స్, మీ ఇందిరా టెలివిజన్లోకి మళ్ళీ డబ్బులు వచ్చి చేరిపోతాయి. దీన్ని ఏమంటారు మిస్టర్ జమోరే, మిస్టర్ జగన్ రెడ్డి, దీన్ని ఏమంటారు? ఇది పెట్టుబడుల పేరుతో భూములు కేటాయించి లూటీ చేయటం అవునా కాదా అని అడుగుతా ఉన్నా. ఇంతకంటే బహిరంగ సాక్ష్యం ఏం కావాలి? అదేవిధంగా ఇంకొక విచిత్రం చూడండి. ఏ అడ్రస్లో అయితే జగతి పబ్లికేషన్స్ యొక్క ఇన్కార్పొరేషన్ జరిగిందో, ఏ అడ్రస్లో అయితే జగతి పబ్లికేషన్ యొక్క స్థాపన జరిగిందో 8-2-120 కృష్ణ సింధు రెసిడెన్సీ, బంజారా హిల్స్. దిస్ ఈజ్ ది ఇన్కార్పొరేషన్ అడ్రస్ ఆఫ్ జగతి పబ్లికేషన్. ఈ కృష్ణ సింధు రెసిడెన్సీ అపార్ట్మెంటు G1 అడ్రస్తో జగతి పబ్లికేషన్ ఒక ఇన్కార్పొరేషన్ జరిగితే అదే కృష్ణ సింధు రెసిడెన్సీలో F1 అపార్ట్మెంట్ అడ్రస్తో రెడ్ గోల్డ్ ఎంటర్ప్రైజెస్ స్థాపిస్తారు. S3 అపార్ట్మెంట్ అడ్రస్తో ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజ్ అనే సంస్థకి అక్కడ స్థాపన చేస్తారు. సజ్జల బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో, సజ్జల దివాకర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డికి చెందినటువంటి ఆర్ఆర్ గ్లోబల్, రెడ్ గోల్డ్, జగతి పబ్లికేషన్స్ ఒకే బిల్డింగ్లో ఎట్లా వచ్చేసాయి సార్? మీకు సంబంధం లేకుండానే జరిగినాయి అన్నీ. కృష్ణ సింధు రెసిడెన్సీ, బంజారా హిల్స్, 8-2-120
అడ్రస్ కరెక్టేనా జగన్ రెడ్డి? ఇదే అడ్రస్లో కదా నీ దిక్కుమాలిన అవినీతి పత్రిక జగతి పబ్లికేషన్స్ యొక్క స్థాపన జరిగింది. అదే అడ్రస్లో రెడ్ గోల్డ్ పెట్టిస్తావు, ఆర్ఆర్ గ్లోబల్ పెట్టిస్తావు. సేమ్ అడ్రస్లో ఇదే రెడ్ గోల్డ్కి ఓబులాపురం మైనింగ్ కంపెనీలో 50% ఐరన్ ఓర్ వాటా కట్టబెట్టిస్తూ అగ్రిమెంట్ రాయిపిస్తావు క్విట్ ప్రోకోగా. మళ్ళీ మరి అదే ఓబులాపురం మైనింగ్ కంపెనీ గాలి జనార్దన్ రెడ్డి బ్యాచ్కి చెందినటువంటి బ్రహ్మణి ఇండస్ట్రీస్కి కారు చౌకగా 18,500 రూపాయలకి ఎకరానికి దోచిపెట్టేసి కట్టబెట్టేసి కేవలం 20 కోట్ల రూపాయలకి 10,760 ఎకరాల భూమిని కట్టబెట్టి స్వయంగా వెళ్ళి దగ్గరుండి కొబ్బరికాయ కొడతావా? ఏం చేసావు నువ్వు కొబ్బరికాయ కొట్టి? కడప జిల్లాని ఏమన్నా ఉద్ధరించావా? ఒక్క ఇటుకరాయి పెట్టించావా? అక్కడ ఒక్క ఉద్యోగాన్ని సృష్టింపజేసావా? ఏం చేసావా కొబ్బరికాయ కొట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డి? జూన్ 10, 2007 నీకు ఎటువంటి అధికారిక హోదా లేకపోయినా నీ తండ్రి పక్కన నుంచునే కొబ్బరికాయ కొట్టి మొత్తం కార్యక్రమం అంతా నడిపించి ఏం చేసావు నువ్వు? ఏం చేసావంటే ఏం చేసుకున్నావని ఒకసారి చూస్తే క్విట్ ప్రోకోలో డబ్బులు మింగావు, డబ్బులు లూటీ చేశావు. కానీ ఇవాళ రెండో పక్కన ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లోకేష్ గారి కృషి వల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఇవాళ కొన్ని ఉదాహరణలు మనం చూసినట్లయితే గూగుల్ కంపెనీకి 480 ఎకరాలు కేటాయిస్తే 1,35,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 1,80,000 మందికి దాదాపుగా ఎంప్లాయ్మెంట్. టీసీఎస్కి 21.16 ఎకరాలు కేటాయిస్తే దాదాపుగా 1,370 కోట్ల రూపాయలు పెట్టుబడి, 12,000 మందికి ఉద్యోగాలు కల్పించడం. కాగ్నిజెంట్కి 22.19 ఎకరాలు కేటాయిస్తే 8,000 మందికి ఎంప్లాయ్మెంటు, దాదాపుగా 1,582 కోట్ల రూపాయల పెట్టుబడి. అదేవిధంగా బీపీసీఎల్ 96,862 కోట్లు. గతంలో కియా 536 ఎకరాల భూమి కేటాయిస్తే ఇవాళ ఎంత అద్భుతంగా అక్కడ దాదాపు 11,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పింపబడి అనంతపురం జిల్లా రూపురేఖలు ఏ విధంగా మారిపోయే వాళ్ళు మన కళ్ళెదురుగుండా కనపడుతూ ఉంది. దట్ ఈస్ ది బ్రాండ్ ఆఫ్ సిపిఎన్, దట్ ఈస్ ది బ్రాండ్ ఆఫ్ నారా లోకేష్ గారు. ఇవాళ పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి కల్పించడం ఇదయ్యా, ఉద్యోగాలు కల్పించడం అంటే ఇది. 20 లక్షల ఉద్యోగాలు ఏ విధంగా అయితే మేము ఖచ్చితంగా డెలివరీ చేస్తామని ప్రామిస్ చేశామో దానికి అనుగుణంగానే ఇవాళ దాదాపుగా 5 రోజుల నుంచి నిద్రాహారాలు మాని సౌత్ కొరియాలో పర్యటించి ఎన్ని కంపెనీలతో ఎన్ని సమావేశాలు పెట్టి ఎంత పెట్టుబడి తీసుకొస్తున్నారు చూడవా లోకేష్ గారు. ఇవన్నీ చాలదన్నట్టు 2022లో ఓబులాపురం మైనింగ్ కంపెనీకి సంబంధించి అన్ని అక్రమాలు వెలుగు చూస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ సుప్రీంకోర్టులో ఆ రోజున గొడ్డలి పార్టీ ప్రభుత్వం, జమోరే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రోజున మళ్ళీ సుప్రీంకోర్టులో ఓబులాపురం గనుల్లో తిరిగి మైనింగ్కి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి మళ్ళీ కూడా ఒక అఫిడవిట్ ఫైల్ చేసిన మాట వాస్తవం కాదా? అంటే బరి తెగింపు. ఒక పక్కన అన్ని రకాలైనటువంటి ఆధారాలతో ఇవాళ ఓబులాపురం మైనింగ్ కంపెనీలో కానీ బ్రహ్మణి ఇండస్ట్రీస్లో కానీ నువ్వు ఆ రోజున ఇచ్చినటువంటి అనేక భూ కేటాయింపుల్లో అనేక అవినీతి, అన్ని రకాలైనటువంటి అవినీతి బట్టబయలై ఆధారాలతో రుజువవుతున్నటువంటి పరిస్థితిలో కూడా బరి తెగించి మళ్ళీ సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ వేస్తారు. ఓబులాపురం మైనింగ్ కంపెనీలో మళ్ళీ యథేచ్ఛగా ఐరన్ ఓర్ తవ్వకాలకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి వేయలేదా? ఆగస్టు 2022లో నువ్వు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయలేదా? దీన్ని బట్టే ఆనాటి నీ ప్రభుత్వం యొక్క బరితెగింపు ఏంటో చాలా స్పష్టంగా అర్థమవుతోంది జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఆ రకంగా గతంలో ఏదైతే లూటీ జరిగిందో, పెట్టుబడుల పేరుతో జరిగినటువంటి లూటీ ఏదైతే ఉందో ఇవాళ దానికి సంబంధించి దిద్దుబాటు చర్యలు తీసుకుంటూ ఆ రోజున లూటీ కాబడినటువంటి భూమిని ఈ రోజున ఈ ప్రభుత్వం తిరిగి వెనక్కి స్వాధీనం చేసుకుని ఏ బ్రహ్మణి ఇండస్ట్రీస్ పేరుతో అయితే ఆ రోజున పెద్ద ఎత్తున లూటీ జరిగి క్విట్ ప్రోకో ద్వారా మళ్ళీ తన కంపెనీల్లోకి నిధులు మళ్లించుకున్నాడో, ఏ భూ కేటాయింపును అడ్డం పెట్టుకుని ఆనాడు ఒక ముఖ్యమంత్రి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి చక్రం తిప్పి క్విట్ ప్రోకో ద్వారా లూటీ చేశాడో, ఇవాళ ఆ భూముల్ని తిరిగి వెనక్కి స్వాధీనపరుచుకుని న్యాయస్థానంలో కూడా అన్ని రకాలుగా పోరాడి
న్యాయస్థానం యొక్క ఆదేశాలతో ఇవాళ తిరిగి ఆ భూముల్ని స్వాధీనపరుచుకుని ఇవాళ ప్రజల ఆస్తిగా, తిరిగి ప్రభుత్వ ఆస్తిగా దానిని మార్చడం జరిగింది. అదే ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా.